బ్రీత్ ఎనలైజర్ ఇది ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో ఓ డిజిటల్ వెపన్. సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినప్పటి నుంచి బ్రీత్ ఎనలైజర్లు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. మద్యం తాగి డ్రైవ్ చేసిన వాహనదారులను పక్కా ఎవిడెన్స్ తో పట్టుకుంటున్నాయి. ఎలాంటి ట్యాంపరింగ్ కు ఛాన్స్ లేని బ్రీత్ ఎనలైజర్స్ ఎలా పనిచేస్తున్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. సిటీలో రోడ్డు ప్రమాదాల నివారణకు పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇందుకోసం ఐడెంటిఫై చేసిన రూట్లలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై చలానాలు, కేసులు నమోదు చేస్తున్నారు. ఇక డ్రింక్ చేసి వెహికల్ డ్రైవ్ చేసే వారికి కోర్టు పనిష్మెంట్ తో చెక్ పెడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారు పోలీసులు. సో గత 4 సంవత్సరాలతో పోల్చుకుంటే యాక్సిడెంటల్ డెత్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ తగ్గినాయి. 15% వరకు మనకు పాజిటివ్గా వచ్చింది. మనకు ఎవ్రీడే హైదరాబాద్లో 700 కొత్త వాహనాలు యాడ్ అవుతున్నాయి. ఇదంతా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ యొక్క పాజిటివ్ ఎఫెక్ట్ అని చెప్పి మేము దాన్ని అనలైజ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. అండ్ మనకు సెకండ్ టైం తాగి దొరికిన సందర్భాలు చాలా రేర్గా ఉన్నాయి. తర్వాత ఈవెన్ ఇప్పుడు ఈ పబ్స్, రెస్టారెంట్స్ వాళ్ళు కూడా అవేర్నెస్ తోటి వాళ్ళ కస్టమర్స్కి ఈ ఫెసిలిటేట్ చేయడం కూడా చేస్తూ ఉన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకోవడంలో బ్రీత్ ఎనలైజర్స్ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం సిటీలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ లో దాదాపు 300 బ్రీత్ ఎనలైజర్లు అందుబాటులో ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్న డ్రైవర్లకు ఆల్కహాల్ పర్సెంటేజ్ 30 mg అంతకంటే ఎక్కువగా వస్తే కేసులు బుక్ చేస్తున్నారు పోలీసులు. ఆల్ వైలేషన్స్ చేస్తున్నాము. దీంట్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ హెల్మెట్, వితౌట్ డిఎల్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ర్యాష్ డ్రైవింగ్ ప్లస్ సౌండ్ పొల్యూషన్, సైలెన్సర్ ఇలా ఉంటే ఇవన్నీ డ్రైవ్ చేస్తాం. దీంట్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏంటంటే ఆ రీడింగ్ ఏదైతే ఉందో 35 అబోవ్ వస్తే పక్కా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. దాని ద్వారా కోర్టు ఫైన్ అండ్ జైలు కూడా వేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 2014 నుంచి 2017 జనవరి వరకు 56,552 మంది బ్రీత్ ఎనలైజర్లకు రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు. ఇందులో 13,448 మందికి కోర్టులు జైలు శిక్షలు కూడా విధించాయి. ఈ కేసుల్లో బ్రీత్ ఎనలైజర్స్ అందించే సాక్ష్యాధారాలతో 2011 నుంచి ఇప్పటి వరకు 12,52,05,000 రూపాయల ఫైన్లు విధించాయి కోర్టులు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్, కోర్టుల పనిష్మెంట్లతో చాలా మందిలో మార్పు వచ్చిందని అంటున్నారు పోలీసులు. టోటల్ హైదరాబాద్ సిటీలో 100 బ్రీత్ ఎనలైజర్స్ వాడతాము. సో వీటి అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ తోటి వాటిని ఎక్విప్ చేసి ఉంటాయి. సో ఇందులో ఏంటంటే 100 mg లోపు ఉంటే వాళ్ళకి ఒక రకమైన కోర్టు దృష్టిలో వాళ్ళకి కొంచెం సాఫ్ట్గా తీసుకుంటారు. బట్ 100 దాటితే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. లాస్ట్ 2 years నుంచి మనకు ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ ఎటువంటి అలిగేషన్స్ కానీ స్కోప్ లేకుండా ఈ డ్రైవ్ జరుగుతూ ఉంది. టైం టు టైం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము. సో ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ ఎటువంటి అలిగేషన్స్ స్కోప్ లేకుండా ఉన్న దాని కారణంగా ప్రజల్లో దీనిపై అవగాహన పెరిగింది. ఎలాంటి ట్యాంపరింగ్ కు ఛాన్స్ లేకుండా బ్రీత్ ఎనలైజర్స్ తో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ సక్సెస్ అయిందని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. రానున్న రోజుల్లో తనిఖీల్లో పట్టుబడ్డ వారికి మరిన్ని కఠినమైన శిక్షలు పడేలా సాక్ష్యాధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని అంటున్నారు.